నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. వరదలకు రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్రాహ్మణపల్లి వద్ద వరద ఉధృతి కారణంగా రుద్రారం ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కొట్టాల్ లక్ష్మాపూర్ బ్రిడ్జ్ వరద కారణంగా తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వినాయక చవితి రోజున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాజీపూర్ తండ ప్రాంతంలోని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొంచెం మనం అటు నుంచి ఇప్పటికే ఇంకా దానికి వచ్చినాయి. అది పోనిస్తలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. వరదలకు రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్రాహ్మణపల్లి వద్ద వరద ఉధృతి కారణంగా రుద్రారం ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కొట్టాల్ లక్ష్మాపూర్ బ్రిడ్జ్ వద్ద వరద కారణంగా బ్రిడ్జ్ తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో వినాయక చవితి రోజున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాజీపూర్ తండా ప్రాంతంలోని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. Gracias.